నమస్తే, నేను మీ రాజేంద్ర. ఫర్ ద పీపుల్కి స్వాగతం. రాజకీయాల్లో విద్యావంతులు వస్తే కొంత ప్రయోజనం ఉంటుంది, అభివృద్ధి బాటలో నడిపిస్తారు. అలాగే వివాదాస్పదమైనటువంటి విషయాలు లేకుండా రాజకీయం చాలా పాజిటివ్గా ముందుకెళ్ళే అవకాశం ఉంటుందని సహజంగా భావిస్తాం, నమ్ముతాం కూడా. కానీ ఇవాళ కొన్ని రాజకీయ నాయకుల యొక్క ధోరణి గమనించినప్పుడు అసలు వీళ్ళని ఎందుకు ప్రోత్సహించామని ఆ పార్టీ నాయకులు ఇలాంటి వాళ్ళను ఎందుకు ఎన్నుకున్నామని ఆ నియోజకవర్గ ఓటర్సు ప్రజలు ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి వస్తుంది. అత్యంత క్రమశిక్షణ అయినటువంటి ప్రాంతీయ పార్టీగా, అలాగే జాతీయ రాజకీయాల్లో తనకున్నటువంటి హవాను నిరూపించుకున్నటువంటి టీడీపీ పార్టీ, తెలుగుదేశం పార్టీలో చాలా వరకు క్రమశిక్షణతో కూడినటువంటి వ్యవహారాలు ఉంటాయని జనంలో ఒక నమ్మకం ఉంది సహజంగా. కానీ ఇటీవల కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విచిత్రమైనటువంటి పరిణామాలు ఈ పార్టీలోనే, ఈ పార్టీ నాయకుల వల్లే కలుగుతున్నాయి. ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటే, విజయవాడ ఎంపీగా ఉన్న కేసినేని చిన్ని ఎంపీ అయిన, అలాగే మరొకరెవరున్నారు ఇందులో? ఆ నియోజకవర్గంలో ఎవరు ప్రజాప్రతినిధిగా మొట్టమొదటిసారి? ఆ నియోజకవర్గం ఏంటి? తిరువూరు. మొట్టమొదట ప్రజాప్రతినిధిగా ఎన్నుకోబడినటువంటి వాళ్ళు ఎవరు? కొలికపూడి శ్రీనివాస్. ఈయన రాజకీయాల్లో ఎప్పుడు ఎలా ప్రవేశించాలి అన్న దాని మీద ఫోకస్ చేసుకొని చర్చల్లో పాల్గొన్నారేమో, ఇదే గేమ్ ప్లాన్లో ఉన్నారేమో. అలాగే అమరావతి ఉద్యమాన్ని కూడా మనసు కంటే కూడా తనకి ఉపయోగకరమైనటువంటి ప్లాట్ఫామ్గా భావించే యాక్టివ్గా కనపడ్డారేమో. ఇలాంటి ఆలోచనలు, అనుమానాలు జనాలకి రావట్ల ఆయన కలిగిస్తున్నాడు. గతమంతా ఒక నాటకమేమో అని అదే అనిపిస్తున్నాడు. బాధ్యత కలిగినటువంటి ప్రజాప్రతినిధి మొట్టమొదటిసారిగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గంలో చేయవలసిందేంటి? ఒక సంయమనం, ఒక స్నేహపూర్వకమైనటువంటి వాతావరణాన్ని సృష్టించుకోవడం. చర్చల్లో మనంతటి వాడు లేడు అన్నటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి విశ్లేషకులు ప్రాక్టికల్గా రాజకీయాల్లోకి రాగానే మరి వివాదాల్లోకి ఎందుకు వెళ్ళిపోతున్నారు? స్టూడియోలో కూర్చున్నాం కదా, జనం చూస్తున్నారు కదా, మనం ఏది మాట్లాడినా ఏది వాగినా సరే అది గొప్ప వేదం అవుతుందని అప్పట్లో భావించినటువంటి అతి మేధావితనంగా భావించాలా? కొలికపూడి మాట్లాడినటువంటి మాటలు మనం ఒకసారి గుర్తు చేసుకున్నప్పుడు, అలాగే ఆయన వ్యవహార శైలి ఇవాళ మనం కంపేర్ చేస్తున్నప్పుడు, వాట్ ఈజ్ గోయింగ్ ఆన్, దీని వెనుక ఏమున్నది? అత్యంత తెలివిగలిగిన వాడు అని భావించినటువంటి జనం చాలామంది ఉన్నారు. ఆయన బాగా మాట్లాడగలడు అన్నటువంటి నమ్మకం కూడా జనాల్లో పెంచుకున్నాడు. బాగా మాట్లాడటం కంటే కూడా బాధ్యతగా మాట్లాడాలి అన్నటువంటి విషయం ఇవాళ ఈయన దాంట్లోనే నిరూపణ అవుతుంది. చర్చల్లో ఒక రకం, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మరో రకం, అదో రకం ఇదో రకం అన్నట్టు అర్థం ఏమనిపిస్తోంది? ఇక్కడ రాజకీయాల్లోకి రావడానికి మేధావుల పేరుతోనో, విశ్లేషకుల పేరుతోనో, లేదా మరొక మార్గంలోనో వచ్చేటటువంటి వాళ్ళ యొక్క నేపథ్యాన్ని కానీ ధోరణిని కానీ గుర్తించకపోతే వచ్చే ప్రమాదం ఏంటి అని అంటే, బహుశా చంద్రబాబు గారికి బాగా ఎక్కువ మనందరికంటే తెలిసేమో. ఆయన ప్రోత్సహించాడు, తప్పేం లేదు. ఆయన ఆశించాడు ఇతను నాయకుడిగా కొద్దిగా నిలబడతాడు అని. కానీ కనపడుతున్నటువంటి సత్యం ఏంటి? ఈయన నాయకుడిగా కంటే, ప్రజాప్రతినిధి కంటే అత్యంత వివాదాస్పదుడిగా మారినటువంటిదే సత్యంగా కనిపిస్తోంది. ఎందుకు ఇన్ని ఆరోపణలు ఆ ఎమ్మెల్యే మీద? మొట్టమొదటిసారే కదా, జనం నమ్మారు కదా, ఆ జనాన్ని నమ్మించుకోగలిగేటటువంటి పరిస్థితిలో ప్రవర్తించాలి కదా. ఇది తెలుగు సినిమా కాదు కదా అన్నటువంటి విషయం అతనికి తెలుసు. కానీ ఇక్కడ స్వార్థ రాజకీయంలోకి వెళ్ళగానే సంపాదన మీద దృష్టి పెట్టడమే. అలాగే కేసినేని చిన్ని మీద అనేకమైనటువంటి ఆరోపణలు చేశారు ఆయన. మళ్ళీ కూల్. ఎందుకని? దెర్ ఈజ్ సంథింగ్ రాంగ్. సందేహమా? అక్కర్లేదుగా. చేసినటువంటి ఆరోపణలు కేవలం ప్రెస్ మీట్లో మాట్లాడడం కాదు, దానికి తగినటువంటి ఆధారాలు జనం మధ్య పెట్టాలి. అలాగే కొన్ని ఆరోపణలకు ఆధారాలు లేకపోవచ్చు.
బట్ కొంచెమైనా సరే మనం బాధ్యతగా ప్రవర్తించాలి అని అంటే తెలుగుదేశం పార్టీలో ప్రాణం పోశారు ఇవాళ ఒక నాయకుడిగా ఎదగటం కోసం. అలాగే అమాయక జనం చాలామంది నమ్మారు, ఇతను నిజాలు చెప్తున్నాడేమోనని భ్రమించారు, నిలబడతాడేమోనని ఆశించారు. కానీ ఆయన నిలబడటమేమో కానీ జనాన్ని మాత్రం తొక్కేస్తున్నటువంటి రాజకీయం చాలా స్పష్టంగా కనపడుతుంది మిస్టర్ కొలికపూడి శ్రీనివాసరావు. నేను కూడా చాలా గౌరవంగా ప్రొఫెసర్ అని మాత్రమే చర్చల్లో ఆయన పిలిచాను, అంత గౌరవం ఇచ్చాను. నా గౌరవం ఆయనకి అవసరమో తర్వాత సంగతి. కానీ నేను నా గెస్ట్గా పిలిచినప్పుడు నాకు ఒక మర్యాద ఉంటుంది, ఎదుటివాడిని గౌరవంగా చూడటం. అలాగే నోరేసుకొని అరిచేటటువంటి పరిస్థితి మనది కాదు అని భావించటం. ఇప్పుడు కూడా విమర్శ కాదు, విశ్లేషణ మాత్రమే. వై దిస్ లీడర్ బికేమ్ లైక్ దిస్? వాట్ ద ప్రాబ్లం? అగైన్ అండ్ అగైన్ ఎందుకు ఒక అహంభావపూరిత రాజకీయం? ఈయనే మాట్లాడాడు, మేము కూడా మాట్లాడాం, ప్రజాప్రతినిధి అంటే ప్రజలకు సేవకుడిగా మాత్రమే బాధ్యతగా నిలబడాలి అని. కానీ ఈయన ఆ అర్థం మర్చిపోయాడా? ఆ వ్యాఖ్యలు పక్కన పెట్టేశారా? ఇవాళ ప్రజాప్రతినిధి సేవకుడిగా ఉండాలి అన్నటువంటి వాదించినటువంటి వాళ్ళే, చర్చల్లో మాట్లాడినటువంటి వాళ్ళే, గొంతేసుకొని వ్యంగ్యంగా అరిచిన వాళ్ళే ఇవాళ ప్రజాప్రతినిధులుగా మారిన సందర్భంలో మరి అసలు విషయాన్ని ఎందుకు వదిలేశారు? సేవకులుగా ఎందుకు ఉండలేకపోతున్నారు? ఉంటే జనం మిమ్మల్ని ఎందుకు నమ్మలేకపోతున్నారు? ఉంటే మీరు పార్టీకి వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు ఎందుకు చేస్తున్నారు? అసలు పార్టీ అనేది ఒకటి ఉన్నది అన్నటువంటి ఆలోచన మనకు ఉండాలిగా. మనల్ని ప్రోత్సహించిందే పార్టీ నాయకుడు అలాగే ప్రజలు అయినప్పుడు మనమొక్కళ్ళమే వివాదాస్పదమైనటువంటి పద్ధతుల్లోకి ఎందుకు వెళ్ళాలి అన్నటువంటిది మరి ఈ ప్రొఫెసర్కి కనీసం మాత్రం మొట్టమొదటి పేజీ ఏదైతే ఉంటుందో ప్రజాప్రతినిధిగా జనం కోసం మాత్రమే మనం రాజకీయం చేయాలి, ఆ జనాన్ని మనము గౌరవంగా చూడాలి, నమ్మించాలి, వాళ్ళ కోసం నిలబడాలి అంటే జనం ఎదురు తిరుగుతున్నారు ఇవాళ ఈ ప్రజాప్రతినిధి మీద. వై ఇట్ ఈజ్? ఎక్కడైనా ఒక ప్రజాప్రతినిధి మీద ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళే తిరగబడినటువంటి రాజకీయం చూసామా? ఆంధ్రప్రదేశ్లో 175 నియోజకవర్గాల్లో ఆయా పార్టీలకు సంబంధించింది. పోనీ మనం టీడీపీ పార్టీ వరకే తీసుకుందాం. ఆ టీడీపీ పార్టీ నాయకుల మీద ఎందుకని అక్కడున్నటువంటి ప్రజలు తిరగబడతారు అని అంటే, ఉదాహరణకు అనంతపూర్ అతను నోరు జారి మాట్లాడాడు, తిరువూర్ ఈయన నోరు జారి మరి హద్దు దాటి మరీ మాట్లాడాడు. అలాగే ప్రెస్ మీట్లు పెట్టి పార్టీ మీదే విమర్శలు చేయటం, ఆ ప్రెస్ మీట్లలోనే సొంత ఎంపీని కూడా విమర్శ చేయటం. నిజముంటే మాట్లాడచ్చు, పార్టీ దగ్గరికి వెళ్ళొచ్చి ఇదిగో ఇంత అవినీతి జరుగుతుంది, ఎంపీ ఇసుక వ్యాపారం చేస్తున్నాడు, ఈ ఎంపీ క్లబ్బులు నడుపుతున్నాడు, ఈ ఎంపీ ఇలా దోచేస్తున్నాడు, ఈ ఆరోపణలు పార్టీ దగ్గర చెప్పొచ్చు. లేదు, పబ్లిక్లో ఒక ఇమేజ్ని తగ్గించేటటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు అదే నిజమైతే మీ దగ్గర ఆధారాలు ఉంటే మిస్టర్ కొలికపూడి శ్రీనివాస్, ఐఎమ్ జస్ట్ రిక్వెస్టింగ్ యూ జస్ట్ కమ్ అవుట్ పూర్తి ఆధారాలతోటి. మీ ఎంపీ మీద చేసినటువంటి ఆరోపణలు మీరు ఆరోపణలు చేసి వదిలేస్తే మిమ్మల్ని వదిలేసే ప్రసక్తి ఉండదు. బికాజ్ జనం పిచ్చోళ్ళు కాదు, మీరు ఏది పడితే అది మాట్లాడేసి మీ సొంత పబ్బం గడుపుకోవడానికి ప్రెస్ మీట్లు పెట్టి అలాగే ప్రెస్ను ఉపయోగించుకొని మీరు ప్రయోజనం పొందాలనుకున్నటువంటి పద్ధతులు మానేయాలి. ఉంటే పార్టీకి నిబద్ధుడిగా ఉండాలి, అలాగే ప్రజల కోసం బాధ్యతగా నిలబడాలి. ఈ రెండూ వదిలేసి వాట్ ఈజ్ గోయింగ్ ఆన్? మనకి వాట్సాప్ గ్రూప్ ఉన్నది ఒక మంచి విషయాన్ని మనం పంచుకోవడానికి. కానీ ఈయన వాట్సాప్ గ్రూప్ని ఏం చేశాడు? మళ్ళీ ఒక వివాదాస్పదంగా మార్చాడు. విసన్నపేట మండలం టీడీపీ అధ్యక్షుడు రాయల సుబ్బారావు అన్న ఆయన మీద ఈయనకి కొంచెం వ్యంగ్యం ఎక్కువ. ఆ వ్యంగ్యం ఆయన రాయల సుబ్బారావు మీద ఉపయోగించాడు. ఏమని? నువ్వు దేనికి అధ్యక్షుడివి? టీడీపీకి మండల అధ్యక్షుడివా లేక క్లబ్బుకా, జోదం క్లబ్బుకా అని ప్రశ్నించాడు. అంటే సొంత పార్టీ కార్యకర్తలను కూడా దగ్గరికి పిలుచుకొని కూర్చొని మాట్లాడే ఓపిక లేదా? ఆ బాధ్యత లేదా? రాయల సుబ్బారావు గనక జోదం
క్లబ్ నడుపుతుంటే అది నీ నియోజకవర్గమే అయినప్పుడు 100% చర్యలు తీసుకునే అవకాశం ఉందిగా. పోలీసులు ఎమ్మెల్యే మాట వినరా? పోనీ స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు మాట వినకపోతే ఎస్పీ దగ్గరికి వెళ్ళొచ్చు, డీజీపీ దగ్గరికి వెళ్ళొచ్చు, ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఆరోపణలు చేసి నిరూపించవచ్చు. ఇంత బాధ్యతగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధి మరొకడు లేడని పేరు తెచ్చుకోవచ్చు. అవి వదిలేసి ఈ చేష్టలేంటి?